సో ఇప్పుడు మీకు ఎన్విఎల్ అనేది అర్థమైందా? ఎన్విఎల్ అంటే ఏదన్నా గానీ ఎన్విఎల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఇచ్చిన కాలంలో ఎనీ వాల్యూ నల్ ఉంటే దాన్ని రీప్లేస్ విత్ మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆ వాల్యూ అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ ఆ పర్టికులర్ కాలంలో నాట్ నల్ వాల్యూ ఉంటే ఏదైనా వాల్యూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూ తీసుకుంటుందండి. బ్లైండ్ రూల్ చూడండి, మీకు అది గుర్తుపెట్టుకోండి చాలు అంతే. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇచ్చిన కాలంలో ఏదైనా వాల్యూ నల్ ఉంటే మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఏ వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. ఒకవేళ ఆ పర్టికులర్ కాలంలో నాట్ నల్ వాల్యూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది అంతే మీకు. అది దాని మీనింగ్ ఎన్విఎల్ అంటే. ఓకేనా? ఈ లాస్ట్ది ఉంది కదా సాలరీ ప్లస్ ఎన్విఎల్. చెప్పండి. శాల్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? సాలరీ ప్లస్ అంటే శాలరీ అంటే శాలరీ 5000. ఎన్విఎల్ అంటే ఏంటి? ఎన్విఎల్ ఆఫ్ కమిషన్ కమా జీరో అంటే ఏంటి? కమిషన్ అనేది నల్లు ఉంటే దాన్ని జీరోతో రిప్లేస్ చేయమంటుంది. ఇప్పుడు మనకి ప్రీవియస్గా మీకు ఏమొచ్చిందండి? ఒక్క నిమిషం ఇదే చెప్తాను చూడండి. శాల్ ప్లస్ 1 మినిట్ ఇది తీసేస్తున్నాను, ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి. మీకు ఇక్కడ చేశారు కదా మీరు శాల్ ప్లస్ కమిషన్ అంటే ఏమొచ్చింది? మీకు 5000 శాలరీ ఉందండి. శాల్ ప్లస్ కమిషన్ అంటే మీకు శాలరీ కూడా రావడం లేదు. అక్కడ మీరు మంత్ అంతా కష్టపడినారు, మీకు శాలరీ రావడం లేదు, డైరెక్ట్ యూజ్ చేస్తుంటే అప్పుడు మీరు ఒప్పుకుంటారా శాలరీ ఇవ్వకపోతే? బోనస్ అంటే మీ పర్ఫార్మెన్స్ను బట్టి, బోనస్ అంటే మీ పర్ఫార్మెన్స్ను బట్టి వాళ్ళు ఇవ్వలేదంటే ఓకే ఒప్పుకుంటారు దానికి. నేను ఓకే నాది నేను 1 ఇయరే కదా జాయిన్ అయింది, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్కి అని చెప్పుకుంటారు. మీరు శాలరీ కూడా ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు కదా. అందుకోసం ఇట్లాంటివి ఉన్నాయనేసి వాడు ఈ ఫంక్షన్ని యూజ్ చేసినాడు ఒరాకిల్ వాడు, ఎన్విఎల్ అనేది. ఎన్విఎల్ అంటే ఏంటి? నేను చెప్పింది ఏంటంటే ఈ కమిషన్లో ఎనీ వాల్యూ ఏదైనా నల్ ఉందంటే దాన్ని రీప్లేస్ విత్ జీరో చేశాడు. అంటే ఏంటి మనకి? నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఎనీ వాల్యూ విత్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ నల్ చేస్తే ఆ వాల్యూ నల్ అవుతుంది అని చూపించాను మీకు, అవునా? అందుకోసం అదే ఈ 5000 ప్లస్ జీరో చేస్తే ఏమవుతుంది? యాడ్ అవుతుంది మనకి. చూడండి, జస్ట్ చూడండి, సెలెక్ట్ 5000 నల్ చేస్తే మళ్ళీ నల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నల్ చేస్తే మీరు ఒప్పుకోరు కదా, అప్పుడు శాలరీ ఏమవుతుంది? మళ్ళీ నల్ అవుతుంది. చూడండి, నల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ప్లేస్లో నల్ ప్లేస్లో జీరో ఇవ్వండి అంటే ఏంటి? ఇది యాక్సెప్టబుల్ 5000 వస్తుంది. అందుకోసం వాడు జీరో అనేది రీప్లేస్ చేసినాడు ఇక్కడ. ఇప్పుడు నల్ ప్లేస్ లో 100 పెడతా అంటే ఎన్యువల్ కమిషన్ 0 అక్కడ 100 పెడతా. 100 కూడా చూపించే కదా మీకు. 100 కూడా మీకు 100 ఏమవుతుంది? అప్పుడు మీరు ఇప్పుడు నేను 100 యాడ్ చేస్తే ఏమవుతుంది? 5000 ఉంది, 5100 వస్తుంది. చూడండి ఇక్కడ ఫైనల్ వాల్యూ చూడండి వచ్చింది. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా యాడ్ చేయండి మీరు. ఈ దాంట్లో కూడా యాడ్ చేయాలి కదా, ఏ కాలంలో కూడా. ఇప్పుడు చూడండి అది అట్లా మనం ఇది దీంట్లో చేసి దీంట్లో కూడా చేయకపోతే రాదు కదా అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకేంటి? ఇంతకుముందు మనం జీరో ఉంది, నల్ ప్లేస్ లో జీరో రిప్లేస్ చేసిన. ఇప్పుడు ఏంటి? నల్ ప్లేస్ లో 100 రిప్లేస్ చేసిన అంటే మీకు సమ్ బోనస్ వచ్చింది మీకు ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ రీప్లేస్ కి ఈ వాల్యూ వచ్చింది, మీకు బోనస్ వచ్చింది. బట్ మీ కాలంలో నల్ ఉంది, వాడు అప్డేట్ చేయరు బై మిస్టేక్. అప్పుడు అంటే ఏంటి? అప్పుడు ఈ ఫంక్షన్ చేస్తే ఫుల్ వాల్యూ వస్తుంది మీకు. అంటే మీరు ఎలిజిబుల్ అనమాట శాలరీకి బోనస్కి రెండు. దానికోసం చూడండి, అందరికి అర్థమైందా ఇప్పుడు ఇది ఎన్విఎల్ అనేది? జస్ట్ అంతే అండి. ఈ కాలంలో నల్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఏదైతే వాల్యూ సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఏదైతే వాల్యూ ఇస్తున్నామో అది రీప్లేస్ అవుతుందండి. జస్ట్ చూడండి అంతే. ఈ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇలాగా. ఇప్పుడు చూడండి 100తో అయింది, ఇక్కడ వాల్యూ ఉంది 300 ఈ పర్టికులర్ కాలంలో. దీనికి ఏమన్నా 100 యాడ్ చేసినా 300 ప్లస్ 100 400 వచ్చిందా? లేదు, చూడండి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఎందుకంటే నాట్ నల్ వాల్యూ, ఆల్రెడీ వాల్యూ ఉంది ఆ కాలంలో. అందువల్ల వాల్యూ ఉండేదానికి కన్సిడర్ చేయదు, యాజ్ ఇట్ ఈస్గా ఇస్తుంది. చూడండి మనకి జీరో ఈజ్ కూడా వాల్యూ జీరో అనేది, అందుకోసం వాడు అలా పెట్టాడు. చూడండి జస్ట్ మీకు ఇది ఎన్యువల్ ఫంక్షన్. ఇది మీకు దీనికోసం నేను మీకు చెప్పాను అది అడిషన్లో ఇలా వస్తుంది అనేసి. ఓకేనా? ఇక్కడ లేదు, నేను అది నెక్స్ట్ దాంట్లో రాశాను, అది మీకు అక్కడ వస్తుంది లేండి, అది డోంట్ వరీ. దాని గురించి పెట్టమంటే ఆ వాల్యూ కూడా పెడతాను మీకు ఇక్కడ. ఎగ్జాంపుల్ కూడా మీకు ఇది చూసుకోండి మీరు కావాలి అంటే. ఇది నెక్స్ట్ చూడండి, లాజికల్ ఆపరేటర్స్. మనం ఆల్రెడీ కవర్ కూడా చేసుకున్నాం లాజికల్ ఆపరేటర్స్ అనేది ఏంటి అనేది. అండ్ ఆరు నాటు నిన్ను కూడా ఎవరు అడిగారు కూడా మనకి. ఓకేనా? ఏంటి అండ్ కండిషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ రెండు కండిషన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ కండిషన్ లెవెల్లో సాటిస్ఫై కావాలి. అవి రెండు ట్రూ, దాంట్లో వాల్యూ దీంట్లో వాల్యూ మ్యాచ్ అవుతేనే మనకు డిస్ప్లే అవుతుంది వాల్యూ. అవునా? అండ్ అంటే ఇప్పుడు చూడండి మనకి జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి మీరే. ఇది నేను తీసేస్తున్నాను ఈ వాల్యూ. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
టేబుల్ నేమ్ వేర్ కండిషన్ రాసిన వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. చూడండి ఏమున్నాయి 10th డిపార్ట్మెంట్లో ఎట్లయినా ఒకటి ఇది అండ్ కండిషన్ అవుతుంది. వేర్ చూడండి ఇలా పెట్టి వేర్ 1 ఈక్వల్ టు 1 అండ్ అని రాయండి అంతే కదా. జస్ట్ చూడండి ఇలాగ రాయండి. వస్తుంది వేర్ 1 ఇప్పుడు చూడండి ఏమైంది నాకు ఈ టేబుల్ ఎంప్లాయీ నెంబర్ ఏమేమి ఉన్నాయి 7839 ఉన్నాయి, 7782 ఉంది, 7934 ఉంది అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇది ఒక టేబుల్. నెక్స్ట్ ఇవల్ల చూడండి మనకి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ అంటే ఎందుకు అనేది చూడండి. జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఈక్వల్ టు 1 అండ్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఏమైంది మనకి చూడండి ఇవి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు దీంట్లో ఎన్ని ఉన్నాయి 3 రికార్డ్స్ ఉన్నాయి అవునా. ఈ రికార్డ్స్ ఇక్కడ ఈ టేబుల్లో ఏదైనా ఎనీ రికార్డ్ ఇక్కడ ఉంటే మ్యాచ్ అయింది అనుకోండి ఈ వల్ల 10th డిపార్ట్మెంట్ 28th డిపార్ట్మెంట్ ఏదైనా మ్యాచ్ అయింది అనుకోండి ఆ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ కాలేదు అనుకోండి దీంట్లో రికార్డ్స్ మ్యాచ్ కాలేదంటే ఇట్ వోంట్ డిస్ప్లే ఎనీ రికార్డ్. మీకు అర్థమవుతుందా. చూడండి జస్ట్ మీరు చూడండి మనం ఇప్పుడు ఆ కండిషన్ జాయిన్ చేద్దాం. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈక్వల్ టు 1 అండ్ ఈపీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అగైన్ అండ్ అంతే కదా. ఇప్పుడు చూడండి మీరు 20. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అనేది మీకు ఏమైనా డేటా వస్తుందా చూడండి రాలేదు. ఎందుకు అంటే ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఈ 20th డిపార్ట్మెంట్లో ఉన్న టేబుల్లో రికార్డ్స్ ఆ పక్కన ఉన్న టేబుల్లో రికార్డ్స్ మ్యాచ్ కాలేదు. ఏదో అదేంటి దాని మీనింగ్ ఏంటంటే ఆ కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకి ఆ వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతుంది. మీకు అర్థమవుతుందా. చూడండి మనకి ఏంటి ఇక్కడ దీంట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి ఏమేమి ఉన్నాయి 7839 7782 7934 ఆ 3 ఉన్నాయి. ఎక్కడ చూడండి ఏవి లేవు చూడండి ఇక్కడ ఉన్నాయా చూడండి 7839 లేదు. ఫస్ట్ 7839 చూడండి ఉందా లేదు అంటే మ్యాచ్ కాలే రికార్డ్స్. నెక్స్ట్ ఏముంది 7782 ఉందా 7782 లేదు. నెక్స్ట్ చూడండి డిపార్ట్మెంట్ నెంబర్తో కాదు మనకి యూనిక్ కాలం ఏదైతే ఉందో యూనిక్ కాలంతో మ్యాచ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు ఎంప్లాయీ నెంబర్ లేదనుకోండి అప్పుడు మ్యాచ్ ఇప్పుడు జాబ్ తీసుకోండి. ఇప్పుడు జస్ట్ మీరు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అండ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అనండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి అండ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అయినా రాదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 2 కండిషన్లు ఉన్నాయి కదా రాదు ఇక్కడ. ఒక నిమిషం చూడండి దానికోసం మనం వేరే మళ్ళీ చేద్దాం. ఇప్పుడు రాదు. ఇప్పుడు ఎనీ కండిషన్ ఇక్కడ మార్చండి. ఇప్పుడు ఏంటి డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఇక్కడ చూడండి క్లర్క్ అనేవాడు ఉన్నాడు ఇక్కడ అవునా. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇది ఒక కండిషన్. జాబ్ ఏంటి క్లర్క్. ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి 10 డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది మేనేజర్ ఉంది మ్యాచ్ కావడంలే. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంది ఇక్కడ ప్రెసిడెంట్ ఉంది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావడంలే. ఇప్పుడు చూడండి మనకి ఒక వాల్యూ వస్తుంది డిస్ప్లే అవుతుంది. వచ్చిందా లేదా అది దాని మీనింగ్. మీకు మ్యాచింగ్ అన్నమాట. మీరు ఇచ్చిన కండిషన్లో ఎనీ వాల్యూ మ్యాచ్ అయింది అనుకోండి మనకు డిస్ప్లే అవుతుంది అండ్ కండిషన్. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇట్ వోంట్ డిస్ప్లే. అది మీకు అండ్ అనేది అర్థమవుతుందా. అండ్ అనేది అర్థమైందండి. అండ్ అనేది జాబ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్ ఇచ్చామంటే లేదు కాబట్టి ఏం రాదు. ఇక్కడ మనకి ఇక్కడ సేల్స్ మ్యాన్ అనేటోడు లేడు. నల్ సేల్స్ మ్యాన్ ఇవ్వండి. ఇప్పుడు లేదు కాబట్టి నల్ వస్తుంది. ఇట్ వోంట్ డిస్ప్లే ఏం రాదు మనకి. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ఏం రాలేదు. ఆడ ఉండే వాల్యూస్ మ్యాచ్ చేసుకుంటుంది. ఆ కండిషన్కి ఈ కండిషన్ ఏముంది ఆ కండిషన్లో వాల్యూస్ ఉన్నాయా డిపార్ట్మెంట్ నెంబర్లో 10లో ఏమున్నాయి దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా జాబ్కు సంబంధించిన డేటా డిస్ప్లే అవుతుంది. ఆ వాల్యూ ఉందా లేదా. ఇప్పుడు మేనేజర్ ఇచ్చాను. మేనేజర్ అనేవాడు ఒకడో ఇద్దరు ఉన్నాడు దానికి ఒకడు ఉన్నాడు డిస్ప్లే అయింది. ఇప్పుడు చూడండి అది. ఇప్పుడు చూడండి ఇది అండ్ కండిషన్. నెక్స్ట్ ఆర్కు రండి. ఆర్ ఏంటంటే ఏదో ఒక వాల్యూ ట్రూ అయితే చాలు. ఇప్పుడు మనకేంటి ఈ 2 వాల్యూస్లో టెస్ట్ చేశారు మీరు. నాకేంటి ఆర్ అంటే ఏంటంటే జస్ట్ ఒక్క వాల్యూ సాటిస్ఫై అయినా కానీ ఆ కండిషన్ సాటిస్ఫై అయినా వాల్యూ డిస్ప్లే చేస్తాను. నేను జస్ట్ చూడండి ఇది తీసేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబరు 10, 20 ఆర్ కండిషన్ ఇస్తే ఏమైంది చూడండి ఒక్కసారి మీరే. 10, 20 రెండు. ఆ రెండు వచ్చినాయి అంటే ఏంటి, ఈ కండిషన్ ఏదో ఒక వాల్యూ ఉండాలి దాంట్లో దీంట్లో. ఇప్పుడు మీకు 10లో ఏదో ఒక వాల్యూ ఉండాలి, దీంట్లో ఏదో ఒక దీని వాల్యూ అన్న ఒకసారి ఉండాలి. 10 అనేది ఏదో ఒకటి మ్యాచ్ అయితే చాలు, దానికి మీకు సాటిస్ఫై అయితే చాలు కండిషన్. అందుకే ఆర్లో అనేది ఏంటంటే ఏ వాల్యూ అయినా వస్తుంది. ఇక్కడ చూడండి ఆర్ అనేది ఏం రాసాం ఇక్కడ, అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ. అప్పుడు మనకి టోటల్ డేటా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ బోత్ కండిషన్స్ ట్రూ అయి ఉండాలి. అక్కడ ఈ 10th డిపార్ట్మెంట్లో ఏదో ఒకటి ట్రూ అయి ఉండాలి అంతే. అర్థమవుతుందా అండి? హలో హలో వినిపిస్తుందా? నెక్స్ట్ సేమ్ అండ్ ఆర్. నెక్స్ట్ నాట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇస్తే నాట్ అనే కండిషన్ ఇస్తే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది రావాలి. దాని మీనింగ్ నాట్ అంటే చూడండి. జస్ట్ మీరు చూడండి నేను ఏం రాస్తున్నాను, ఇది ఇక్కడ పెట్టేయండి, తీసేయండి. జస్ట్ అవే ఎగ్జాంపుల్స్ రిపీటెడ్గా అవుతున్నాయి ఇప్పుడు. అండ్ నాట్ అని ఇది రాయొచ్చు కీవర్డ్. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ చూడండి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి డేటాలో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది. అర్థమవుతుందా? నాట్ అనేది ఇప్పుడు నాట్ అని అండ్ అనేది ఏంటి దాని ఇప్పుడు ఇక్కడ ఇది అండ్ తీసేయండి, ఇట్లయినా రాయొచ్చు. మనకి అక్కడ ఆడ వేరు రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లా రాయండి, ఏమవుద్ది జస్ట్ మీకు డిఫాల్ట్ 1 = 1 అది కండిషన్ ట్రూ అంటే దాని మీనింగ్ అంతే. వేర్ 1 = 1 అంటే అంతే దాని మీనింగ్. అది మనం జస్ట్ కండిషన్ ఇస్ ట్రూ అయినప్పుడు యాక్సెప్ట్ చెయ్యి అని దాని మీనింగ్ అంతే. అంతే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సేమ్ వచ్చింది చూడండి. అండ్ రాయకపోయినా మనకు వచ్చింది ఇక్కడ. మనం ఏంటంటే వేర్ తర్వాత మీరు ఏ కండిషన్ రాసినా అండ్ రాయాలండి. అండ్ గానీ ఆర్ గానీ రాయాలి, మీకు ఏదో ఒకటి లాజికల్ ఆపరేటర్ రావాలి అక్కడ. అది అర్థమైందా? ఇప్పుడు చూడండి అండ్ ఆరు నాట్. అండ్ అంటే ఇచ్చిన కండిషన్లో ఆ పర్టికులర్ కండిషన్లో వాల్యూస్ ఎక్కడో చోట మ్యాచ్ కావాలి. ఎనీ వాల్యూ మ్యాచ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ కండిషన్ అంటే. ఆర్ కండిషన్ అంటే మీకు ఏదో కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, ఇచ్చిన వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ సాటిస్ఫై అయింది అనుకోండి, మనకు మొత్తం ఆ కండిషన్లో ఉన్న డేటా అంతా డిస్ప్లే అవుతుంది. నాట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇచ్చిన వాల్యూ కాకుండా అదర్ దాన్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది నాట్ అంటే. చూడండి అర్థమైందా? అవి లాజికల్ ఆపరేటర్స్. సింపుల్ మీకు ఇది లాజికల్ ఆపరేటర్స్. ఇది మనకి ఎక్కువ టైం వేస్ట్ అని స్పెండ్ చేసి కూడా నెక్స్ట్ మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఉంది, దాని మీద కాన్సెప్ట్ చేద్దాం. ఓకేనా? ఇవి మీకు అండు ఆరు తెలిస్తే చాలు. నాట్ కూడా మీరు ఎక్కడో యూజ్ చేస్తారు ఎప్పుడన్నా. దానిలో బదులు ఇన్ అనే స్పెషల్ ఆపరేటర్ ఉంది, దాన్ని యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ ఏం చూయం. ఓకేనా? అండు ఆరు తెలుసుకోండి అంతే మీకు. చూడండి ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు ఉన్నాయి ఇక్కడ పెట్టాను చూడండి. నేను ఇప్పుడు మనం ఈ రెండు అప్లై చేసాం మనం. అవునా? చూడండి డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, 20 అంటే నో రికార్డ్స్ వచ్చింది మనకి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎవడున్నాడు, క్లర్క్ అనేవాడు ఉన్నాడు. జాబ్ అనేవాడు క్లర్క్ అయి ఉండాలి. ఆ 10th డిపార్ట్మెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, జాబ్ వచ్చేసి క్లర్క్ ఉండాలి. అంటే ఆ క్లర్క్ ఎవడైతే ఉంటే వాడు డిస్ప్లే చేస్తున్నాడు. ఇక్కడ చూడండి జాబ్ సేల్స్ మ్యాన్ అయి ఉండాలి, వాళ్ళ యొక్క శాలరీ ఎవరి 1200 ఉండాలి. అటు ఆ పర్టికులర్ దాంట్లో ఆ ఎంటైర్ టేబుల్లో సేల్స్ మ్యాన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళలో సేల్స్ మ్యాన్లో గ్రేటర్ దాన్ 1200 ఎవడున్నాడు అనేది దీని మీనింగ్. చూడండి జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారంటే చూడండి ఇది కూడా చూడండి ఇక్కడ ఏమొచ్చిందో అబ్జర్వ్ చేయండి. చూడండి వచ్చిందా? సేల్స్ మ్యాన్ ఉన్నాడు, వాళ్ళ శాలరీ అంటే గ్రేటర్ దాన్ 1200 కంటే ఎక్కువ ఉన్న శాలరీని డిస్ప్లే చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఉండాలి? సేల్స్ మ్యాన్ అయి ఉండాలి వాడు. చూడండి దానికోసం ఇది. ఇప్పుడు ఆరు పెట్టినామంటే సేల్స్ మ్యాన్ అందరూ వస్తారు. మిగతా సేల్స్ మ్యాన్లు కూడా వస్తారు. చూడండి అది చూడండి జస్ట్ ఒక్క నిమిషం తీసేసాను. చూడండి అందరూ వస్తారు. ఆర్ అంటే చూడండి శాల్ గ్రేటర్ దాన్ 1200 ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ డిస్ప్లే చేసింది. ఏదో కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ. దానికోసం చూడండి గ్రేటర్ దాన్ 1200 ఏంటి, అదర్ సేల్స్ మ్యాన్లో గ్రేటర్ దాన్ 1200 ఎవరైతే ఉన్నాడో వాళ్ళు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి, అందుకోసం అది. ఓకేనా? చూడండి ఇలాగా నేను పెట్టాను చూడండి. మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా రాసుకోండి మీరు కావాలంటే. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ చూడండి ఆరు. ఇది ఆరు ఆల్రెడీ చెప్పాము మనం. ఇది
నెక్స్ట్ నాట్ కూడా చెప్పాము. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. చూడండి ఇవి కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసాం, జస్ట్ ఇప్పుడు యూజ్ చేసామా లేదా కొన్నిటికి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అంటే ఏంటి, ఈక్వల్ టు అనేది ఏంటి, రిలేషనల్ ఆపరేటరే కదా. చూడండి ఇక్కడ వచ్చి గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ ఆల్రెడీ మనం యూజ్ చేసాం మనం, అవునా. అవి కూడా రిలేషనల్ ఆపరేటర్స్ మీకు. అందుకోసం నేను అది ఎక్కువ చెప్పడం లేదు, రిలేషనల్ ఆపరేటర్స్ అనేది. చూడండి మీకు అవసరం లేదు, అది ఆల్రెడీ మనం అన్నిట్లో యూజ్ చేసుకుంటూ వచ్చాము ఇవన్నీ. నెక్స్ట్ చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవి అండి. ఇక్కడ నుంచి మీరు చూడండి ఇంకా మీకు రియల్ టైంలో బయట వచ్చేది 15%, మిగతా వచ్చేవన్నీ 85% ఇవి. జస్ట్ అబ్జర్వ్ చేయండి నుంచి. స్పెషల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ టు ఫ్రేమ్ ద కండిషన్స్ వైల్ రిట్రీవింగ్ ఆర్ మ్యానిపులేటింగ్ డేటా. ఇవి పర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేస్తున్నాం స్పెషల్ ఆపరేటర్స్ అని. నాట్ ఇన్ను తెలిస్తే దానికి క్వైట్ ఆపోజిట్ నాట్ ఇన్ ఉంటుందండి. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఇన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో వాల్యూస్ రాసు. ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30, 40 కావాలనుకోండి, ఏం రాస్తారు, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 20, ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 30, ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ 40 అని రాస్తారు, అవునా. చూడండి జస్ట్ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. చూడండి అందరు బాగా వినండి, కేర్ఫుల్గా వినండి. ఇన్ అంటే ఎందుకు అనేది. సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ ఈఎంపి వేర్ అండ్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 10 అంటే ఏంటి, దీని మీనింగ్ 10th డిపార్ట్మెంట్ ఒకటి డిస్ప్లే అయింది, అవునా. చూడండి ఇక్కడ జస్ట్ చూడండి అబ్జర్వ్ చేయండి. ఆర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 20. చూడండి ఏమైంది, 10, 20 డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ ఆర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 30. ఏమైంది, 30 వచ్చింది. నెక్స్ట్ 40 ఉంటే 40 రాస్తారు. మనకు 40 లేదు మన టేబుల్లో. ఇలా రాసుకుంటా పోవాలి మనకి. ఇలా ఉండి నాకేంది ఇలా రాసుకుంటా పోతే నాకు పర్ఫార్మెన్స్ ప్రాబ్లం అవుతుంది నాకు. అప్పుడు ఏం చేశాడు వాడు, ఒక ఆపరేటర్ని యూజ్ చేశాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఇన్ 10, 20, 30 అంటే ఏంటి అంటే ఈ ఇచ్చిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో స్పెసిఫైడ్ లిస్ట్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్ బేస్ చేసుకొని మీ రికార్డ్స్ డిస్ప్లే చేస్తారు. చూడండి జస్ట్ 1 minute 2 సార్లు ఫ్రమ్ వాడాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం వస్తుంది. టేబుల్ నేమ్ లేదు. చూడండి ఇప్పుడు వచ్చిందా లేదా, 10, 20, 30. చూడండి సేమ్ అదే క్వెరీ యూజ్ చేసాము. జస్ట్ మీకు చూడండి ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఈ ఇచ్చిన లిస్టులో ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని పిక్ చేస్తుందండి. అర్థమవుతుందా. నేను ఓన్లీ నాకు 10, 30 కావాలి. జస్ట్ చూడండి మీరు, నేను డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 10 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అని రాయండి. జస్ట్ ఇట్లా రాస్తారు మీరు. అర్థమవుతుందా. ఇన్ అంటే ఏదైతే మీరు ఆ కండిషన్ బేస్ ఇన్ అంటే ఈ స్పెసిఫైడ్ వాల్యూ ఆ బ్రాకెట్స్లో ఉన్నది ఏదైతే లిస్ట్ ఉందో ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. జస్ట్ అంతే. చూడండి మీకు ఇక్కడ ఏం రాసాం మనం, ఇన్ ఆపరేటర్ ఇట్ యూ టు పిక్ ద వాల్యూస్ విత్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో నుంచి తీసుకున్నా. నేమ్స్ కావాలంటే నేమ్ తీసుకోండి. ఇప్పుడు క్లర్క్ అని తీసుకోండి. జాబ్ వేర్ జాబ్ ఈక్వల్ జాబ్ ఇన్. జస్ట్ చూడండి ఇలాగా అబ్జర్వ్ చేయండి మీరు, ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఇలా జాబ్ ఇన్ ఎవడు క్లర్క్ మేనేజర్ కావాలి, మీకు క్లర్క్ సేల్స్ మ్యాన్ కావాలనుకోండి, జస్ట్ క్లర్క్ ఇలా ఏం రాసుకోవచ్చు. మీకు వర్క్ అవుతుంది ఇది కండిషన్. ఇది సేల్స్ మ్యాన్. చూడండి అబ్జర్వ్ చేయండి వచ్చిందా లేదా. చూడండి క్లర్క్ సేల్స్ మ్యాన్ వచ్చింది జాబ్లో. ఇప్పుడు మీకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూనిట్ టు రైట్ 1 కాలం నేమ్ జాబ్. అప్పుడు చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన కండిషన్ కరెక్టా కాదని. క్లర్క్ సేల్స్ మ్యాన్ వచ్చినారా లేదా చూడండి ఇక్కడ. అర్థమైందా. ఇన్ అంటే మీరు ఏదైతే ఈ స్పెసిఫైడ్ లిస్ట్లో ఏదైతే వాల్యూస్ ఇస్తున్నారో అది తీసుకుంటుందని పిక్ చేసుకుంటుంది అంతే, ఏం లేదు. మీకు అదే పెట్టాను చూడండి ఇక్కడ. మీకు ఇట్ యూజ్ టు పిక్ ద వాల్యూస్ విత్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఏదైతే ఈ లిస్ట్లో వాల్యూస్ ఏదైతే ఇస్తున్నామో అవి పిక్ చేసుకొని మనకు అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. మీకు ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి ఇక్కడ.
క్వరీ తక్కువైంది. క్వరీ తక్కువనే కదా, పర్ఫార్మెన్స్ కూడా ఇది ఏంటంటే ఇది చూడండి ఇక్కడ మీకు 10కి వెళ్ళి సెట్ చేయాలి, 20కి వెళ్ళి సెట్ చేయాలి, 30కి అట్లా. ఇక్కడ ఏంటంటే ఈ వాల్యూస్ జస్ట్ డైరెక్ట్ గా పిక్ చేసుకుంటుంది మీకు. ఓకేనా, ఇన్ అనేది పవర్ఫుల్ అన్నమాట వాటికంటే. ఇది జస్ట్ దీనికి క్వైట్ ఆపోజిట్ నాట్, ఇలా నాట్ అని రాశారనుకోండి, నాట్ ఇన్ అంతే. జస్ట్ చూడండి మీకు అంతే, ఆ వాల్యూ అవి కాకుండా మిగతాయి వస్తాయి అంతే. జస్ట్ క్వైట్ ఆపోజిట్లు ఇవన్నీ. ఇన్నికి ఏంటంటే ఈ లిస్ట్ లో ఏదైతే ఉన్నాయి ఈ 2 వాల్యూస్ పిక్ చేసుకుంటది. నాట్ ఇన్ ఏంటంటే ఈ 2 కాకుండా అదర్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో మన జాబ్ లో ఆ వాల్యూస్ పిక్ చేసుకుంటుంది అంతే. జస్ట్ అర్థమైందండి. ఇన్ను నాట్ ఇన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఇంకా రియల్ టైంలో మీరు ఇలాగే ఇచ్చేయాలి. వేరే కండిషన్లో ఏమైనా వాల్యూస్ కండిషన్లో తీసుకోవాలి అంటే ఇన్ను నాట్ ఇన్ను, లైక్ నాట్ లైక్, బిట్వీను నాట్ బిట్వీను, ఈజ్ నల్లు ఈజ్ నాట్ నల్లు, ఇలా ఉంటాయి మీకు. దీంట్లోనే అండ్ ఆర్ ఆపరేటర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండు ఉంటది మీకు, అండుకి ఏం సంబంధం లేదు, అండు అట్లాగే ఉంటది మీకు. ఒకవేళ మీకు ఏమన్నా స్పెసిఫైడ్ కండిషన్స్ లో ఒక టేబుల్ ఉన్నాయండి, మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసాం కదా డిపార్ట్మెంట్ నేమ్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, 10, 20, 30, 40. నువ్వు ప్రతి ఒక్క దానికి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్ అని రాసి నీకు ఆ గ్రూప్ లో వాల్యూస్ పిక్ చేసుకుంటావు అంతే. ఇంకా మీకు అంతే కదా. చూడండి అందరికి అర్థమవుతుందా ఇన్ అనేది, ఇన్ను నాట్ ఇన్ను. నెక్స్ట్ చూడండి మనకి డిఎంఎల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటి ఇన్ అనేది చూడండి ఎలా రాసాము. జస్ట్ నేను ఇది మీరు చేసుకోండి. మీరు ఇక్కడ మీరు మెయిన్ టేబుల్ ఇచ్చాను, మీరు ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఇలాగా నేను బ్యాకప్ అని పెడతాను. ఒకవేళ ఇది మెయిన్ టేబుల్ ఎప్పుడు టచ్ చేయకండి, ఆ వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఇలాగ ఏదైనా చేయొచ్చు మీరు. ఇంకా వేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి డిలీట్ లో కూడా ఏం చేసాము, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20, 30. స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ మనం వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అనే రాయొచ్చు. అక్కడ మీరు మళ్ళీ 10, 20, 30 చేయాలంటే ఏం రాయాలి, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 20 ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 అని రాయాలి. అట్లా రాయాలి. అలా లేకుండా మనం జస్ట్ ఇలా ఇన్ కండిషన్ లో ఈ స్పెసిఫైడ్ మనం ఇచ్చిన గివెన్ లిస్ట్ లో ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది ప్రింట్ చేస్తుందండి. ఇన్ అంటే, నాట్ ఇన్ అంటే క్వైట్ ఆపోజిట్ మీకు, జస్ట్ మీకు. ఓకేనా. నెక్స్ట్ చూడండి బిట్వీను నాట్ బిట్వీను. బిట్వీన్ అంటే ఏంటంటే ఒక రేంజ్, ఈ వాల్యూస్ నుంచి ఈ వాల్యూస్ తీసుకోమని అర్థం దాని మీనింగ్. ఇప్పుడు మనకేంటి శాలరీస్ ఉన్నాయండి. శాలరీ అనేది ఎంత ఉంది, 2000 ఉంది, 3000 ఉంది, 4000 ఉంది, 5000 ఉంది. మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈక్వల్ 2000 అంటే శాలరీ 2000 వస్తుంది. లేదంటే శాలరీ ఈక్వల్ 5000 అంటే 5000 వస్తుంది. మనకేంటి దాని మీనింగ్, శాలరీ 2000 నుంచి నాకు 5000 ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్ప్లే చేయాలి. అంటే మీరు ఏం రాయాలి అప్పుడు, శాలరీ ఈక్వల్ టు 2000 ఆర్ శాలరీ ఈక్వల్ టు 5000 అట్లా రాసుకుంటూ పోవాలి. అవునా. అలా కాదు, నాకు ఒకసారి 2001 ఉంటుంది, ఒక్కొక్క శాలరీ 2002 ఉంటుంది, అట్లా అన్నిటికీ ఆర్ అని రాయలేరు కదా మీరు. అవునా. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాను నేను చెప్పండి. జస్ట్ రాయండి, శాలరీకి పెట్టండి, జస్ట్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఫస్ట్ ఇక్కడ మీరు ఒక కాలం పెట్టుకోండి, జస్ట్ మీకు అనాలిసిస్ కోసం శాల్ అనే కాలం ఇవ్వండి. చూడండి ఏమైంది, శాలరీ డిస్ప్లే అయింది. నాకేంటి ఎన్ని రోజులు ఉన్నాయి, 14 రోజులు. నాకు వచ్చేసి 1500 నుంచి 5000 వరకు ఉండే శాలరీస్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. చూడండి వేర్ శాల్ బిట్వీన్ 1500 అండ్ ఒక్క నిమిషం 1500 అండ్ 5000. చూడండి జస్ట్ చూడండి ఏం రాస్తున్నాం, బిట్వీన్ అంటే రేంజ్. ఇది మీకు ఒక స్పెసిఫైడ్ రేంజ్, ఈ నుంచి ఈ వాల్యూ వరకు నాకు ప్రింట్ చేయి అంటున్నా వాల్యూస్. అర్థమవుతుందా. చూడండి వచ్చిందా లేదా. ఓన్లీ చూడండి మీరు చూడండి 1500 కంటే తక్కువ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా చూడండి, మనకు ప్రింట్ అవ్వాలా. చూడండి బిట్వీన్ అంటే ఒక స్పెసిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు మీకు, ఈ వాల్యూ నుంచి ఈ నాకు రావాలి. డేట్ ఉంది, ఇప్పుడు డేట్ అంటే ఏంటి, మీరు ఒక డేట్ నుంచి ఈ డేట్ వరకు నాకు వాల్యూస్ కావాలి. డేట్ కూడా అలాగే రాసుకోవచ్చు అండి. సెలెక్ట్ ఎయిర్ డేట్ ఇలా రాసుకోవాలి. మీకు ఫస్ట్ వాల్యూస్ తెలియదు కాబట్టి మనకి ఇలా ఫస్ట్ కాలం చూసుకోవాలి. ఫ్రమ్ ఈఎంపీ ఇలా రన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చిందా లేదా. నాకేంటి 1981 ఉంది, 1981 నుంచి 5th 1 ఉంది. సపోజ్ ఇది మార్చ్, ఇదేంటి స్టార్టింగ్ ఉండేదేనా మంత్ 12 ఫస్ట్ ఉండేది మంత్ డేట్ ఇయర్ ఉంది. నాకేంటి ఫస్ట్ 1981లో ఉండేటి డిస్ప్లే కావాలనుకుంటున్నా. వేర్ చూడండి జస్ట్ హైర్ డేట్ బిట్వీన్ ఏం రాయాలి ఇక్కడ, జస్ట్ స్టార్టింగ్ ఏముందో చూడండి సింగిల్ కోట్లో రాయాలి మనం డేట్ అనేది ఎప్పుడు. అండ్
ఇక్కడ సింగిల్ కోట్ డేట్ పెట్టుకోండి ఇక్కడ దాని ప్రకారమే బోల్డండి ఏమన్నాడు 01 సపోజ్ 01 లేదా వాల్యూ 1981 అండ్ అలాగే పెట్టుకోండి 12/1981 చూద్దాం ఈ రేంజ్లో ఉన్నట్టు వస్తాయా నాట్ ఏ వ్యాలిడ్ మంత్ దాంట్లో ఉన్నట్టే ఇవ్వాలి అది ప్రాబ్లం ఈ డేట్ ప్రకారం ఏదైతే వస్తాయో అలాగే ఇవ్వాలి ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి ఆ వాల్యూసే తీసుకుందాము ఇక్కడ ఆల్రెడీ నేను ఆ వాల్యూసే తీసుకొని చేసాను ఆ వాల్యూసే తీసుకుందాం ఒక్క నిమిషం ఇదిగో ఇలా ఇవ్వాలి ఫార్మాట్ అప్డేట్ చేసాము ఎయిర్ డేట్ ఎన్నో పెట్టాను ఎయిర్ డేట్ బిట్వీన్ ఇలా ఈ ఫార్మాట్లో ఇవ్వాలి మనకి DDMYN YY ఫార్మాట్లో ఇచ్చుకోవాలి ఇక్కడ సపోజ్ DD 1st Jan 1981 11 ఏమైనా ఉన్నాయా ఇలాగా 12th Jan 12th December 1981 ఇలా ఇచ్చుకోండి వచ్చిందా లేదా ఇది ఇలాగా ఇదో కాలం పెట్టుకొని ఇలాగా చూడండి ఈ డేట్ నుంచి నాకు 1st Jan 1981 నుంచి 12th December 1980 వరకు ఎవరు డిస్ప్లే అయినారంటే వీళ్ళంతా ఉన్నారు ఎంప్లాయీస్ చూడండి అర్థమవుతుందా మనకి 14 రికార్డ్స్ ఉంటే 10 రికార్డ్స్ ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు జాయిన్ అయ్యారండి అలా మీకు ఎంప్లాయీస్ ఎవడెవడు ఏ డేట్లలో జాయిన్ అయినారు అంటే ఈ రేంజ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకోవాలి మీరు అర్థమవుతుందా బిట్వీన్ అంటే చూడండి ఇక్కడ మనం ఏం రాసాం చూడండి బిట్వీన్ అంటే బిట్వీన్ ఇట్ ఈజ్ టు పిక్ ద వాల్యూస్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్ మనం ఏదైతే వాల్యూస్ ఇస్తున్నామో ఆ రేంజ్ను బట్టి మనకు వాల్యూస్ డిస్ప్లే అవుతాయి మీకు ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఉంటుందండి ఫ్రమ్ డేట్ అంటే ఈ రోజు ఇస్తారు ఈ రోజు డేట్ ఫ్రమ్ డేట్ అంటే మీరు జాయినింగ్ అయిన సంథింగ్ ఏదో డేట్ ఉంది 1981 6 డేట్ ఈ రోజు టు డేట్ అంటే ఈ రోజు వరకు అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది జాయిన్ అయినారు అనేది కూడా రాసుకోవచ్చు మనం అలాగా ఈ డేట్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఫ్రమ్ డేట్ టు డేట్ అనేది ఉంటుంది కంపెనీలో మీరు వెళ్తారండి నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మనకి April 1st నుంచి March 31st వరకు అవునా అప్పుడు నాకు ఈ డేటా కావాలి ఈ April 1st నుంచి March 31st వరకు ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో బ్యాంకులో నాకు అవన్నీ కావాలి అంటే మీరు ఏం రాసుకుంటాడు 2 కాలమ్స్ డిస్ప్లే చేసుకుంటారు ఫ్రమ్ డేట్ టు డేట్ అని డేట్ అనేది ఒకటే కాలం ఉంటుంది కానీ మనం బిట్వీన్లో రాసుకోవాలి ఇది ఫ్రమ్ డేట్ అంటే ఏంటి April 1st to 2020 టు March 31st to 2021 అని ఇస్తారు మీరు అప్పుడు అంటే దాని మధ్య జరిగిన డేట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు డిస్ప్లే అవుతాయి అందుకోసం రాస్తాం ఈ కండిషన్ అనేది అర్థమవుతుందా డేట్ అనేది హైర్ డేట్ అనేది బిట్వీన్ అనే ఆపరేటర్ అలా యూజ్ చేసుకున్నాం స్పెసిఫైడ్ రేంజ్ కోసం నెక్స్ట్ చూడండి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేది ఇంకా మనకి లైక్ నాట్ ఇది బిట్వీన్ కూడా సేమ్ ఆపోజిట్ దీనికి చూడండి ఇప్పుడు మనకి 1981 వచ్చింది నాట్ ఇవ్వండి ఇక్కడ అంటే అదర్ దాన్ ఈ కాకుండా వేరే 1982 కానీ 80 కానీ ఎవడైనా ఉంటే వాళ్ళవి వస్తాయి చూడండి మనకి అదే కదా వచ్చింది ఇక్కడ 80 వచ్చింది 82 వచ్చింది 83 వచ్చింది ఇక్కడ అర్థమవుతుందా దానికోసం ఇది మీకు చెప్పండి ఎవరు ఇప్పుడు మీరు ఇయర్ వైజ్ చెప్పారు అదే నాకు స్పెసిఫిక్ గా ఫిబ్రవరి మంత్ తర్వాత జూలై మంత్ లో కావాలంటే ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు బిట్వీన్ ఎట్లా రాసుకుంటారు జూలైలోనే కావాలంటే అప్పుడు హైర్ డేట్ ఈక్వల్ టు రాసుకుంటారు అప్పుడు ఇప్పుడు మీరు ఈక్వల్ టు రాయాలి ఇక్కడ ఇట్లా రాసుకుంటారు ఇయర్ నీకు హైర్ డేట్ అంటే నీకు ఎట్లా తెలుస్తుంది ఇయర్ తెలియాలి కదా ఇప్పుడు ఓన్లీ జూలైలోనే కావాలనా ఓన్లీ జూలై మొత్తం టేబుల్ లో జూలై ఏ మంత్ ఒక స్పెసిఫిక్ మంత్ లో డేట్ స్పెసిఫై క్వశ్చన్ మళ్ళీ చెప్పండి ఒకసారి అంటే కంప్లీట్ టేబుల్ లో జనవరి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నాం సార్ కంప్లీట్ టేబుల్ 81 నుంచి 83 వరకు ఉంది కదా మన టేబుల్ లో సో కంప్లీట్ టేబుల్ లో జనవరి మంత్ లో ఎంతమంది హైర్ చేసుకున్నాం అని చెప్పి డీటెయిల్స్ కావాలి ఓన్లీ జనవరి జనవరి ఐ డేట్ ఈక్వల్ టు జనవరి పాస్ చేయండి మీకు ఆ ఇయర్ నీకు ఇయర్ కావాలా ఇయర్ కూడా జనవరిలో జాయిన్ అయినది కావాలా అప్పుడు ఇన్ అని రాసుకోండి ఐ డేట్ ఇన్నో ఇక్కడ 1 Jan నీకు ఆల్రెడీ తెలిస్తే స్పెసిఫిక్గా ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ ఉంది చెప్పండి మీరు ఏంటి ఒక్క నిమిషం ఉండండి చెప్తాను మన రేంజ్ చెక్ చేస్తున్నాం అంతే ఇప్పుడు చూడండి మనకేంటి జనవరి ఇది మే ఉంది మే 1st ఇది నెక్స్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు ఏంటి ఇప్పుడు 1981 లో ఉంది అలా ఇక్కడ లేదు డేటా లేదు మీకు అలా రావడానికి ఇక్కడ డేటా ఉంటే తేవచ్చు జనవరి ఇది ఉంది 1/23/1982 ఉంది ఇది 12th కూడా జనవరి ఉంది సో 12th to 23rd రాయండి
ఇక్కడ చూడండి 1/12 1983 ఉంది. చూడండి ఇక్కడ 1982 ఇది ఉంది, 1983 ఒకటి ఉంది. ఇది మళ్ళా ఫిబ్రవరి అయిపోయింది. ఇది ఇక్కడ ఇది మే అవుతుంది. ఇది మనకు ఆ రెండు చూద్దాం. ఇప్పుడు చూడండి మీరు అడిగినట్టు ఆ రెండు చూద్దాము. ఇప్పుడు చూడండి ఇది కదా 1983 ఉంది, 1982 ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎయిర్ డేట్ ఇన్ అని రాసుకొని చూడండి ఇప్పుడు ఇన్ ఇది రాయండి. ఆ డేట్ ఫార్మాట్లో ఇవ్వండి. ఏంటి ఫస్ట్ కదా డిడి ఏంటి 23rd జాన్ 1/23 1981 1982 అది ఒకటి. నెక్స్ట్ కామా నెక్స్ట్ ఏంటి 1980. ఇది కదా జాన్ 12 12th Jan 1983 ఇలా ఇచ్చి రన్ చేయండి. చూడండి వర్కౌట్ అవుతుందో లేదు చూడండి. ఇట్లా అంటే చిన్న టేబుల్ కాబట్టి ఓకే. ఒకవేళ పెద్ద టేబుల్స్ ఉన్నప్పుడు కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. చెప్తా మీకు అది కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? ఇప్పుడు సేమ్ 1983 జనవరి ఉంటే డేటా పుల్ చేయొచ్చు మనం. కానీ ఇక్కడ 1982 83 ఉంది కదా, సో ఒకటే మంత్ రాదు, మొత్తం ఇయర్ది మొత్తం వస్తుంది. బిట్వీన్ అంటే ఏంటి? ఈ రేంజ్ నుంచి కావాలి అంటున్నావు నువ్వు. అందుకు బిట్వీన్ అంటే రేంజ్ అంటే 1981 జనవరి నుంచి డిసెంబర్ 1980 వరకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది నువ్వు అడుగుతున్నావు. టోటల్ ఎంప్లాయీస్ రేంజ్ అది. నాకేంటి ఇక్కడ ఓన్లీ 2నే, నాకు జనవరిలో ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళే కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఏమైంది, ఇద్దరు వచ్చారు మనకి ఈ టేబుల్లో ఇట్లా జాయిన్ అయినారు. ఓన్లీ స్పెసిఫిక్ డేటే కావాలనుకోండి ఈక్వల్ టు పెడతారు. రైట్ డేట్ ఈక్వల్ టు ఆ ఫార్మాట్ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ ఒకటి కావాలంటే నేను మీకు ఒక నిమిషం అండి మీకు వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చిందా లేదా? వస్తుంది సార్. నేను ఏమన్నా యాడ్ చేశానా? జాన్ పెట్టాను. ఇప్పుడు మీకు జాన్లో ఉండేటోళ్ళు వచ్చినారా లేదా మీకు? నేను ఏమి ఇయర్ కూడా యూజ్ చేయలే మీకు. ఒకవేళ నేను ఇయర్ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ 1981 రాదు. ఇక్కడ ఒక్క నిమిషం 1981 అదే ఒక్క నిమిషం ఇక్కడ కదా ఇలాగే 1% ఇలాగే ఇవ్వాలి కదా. 1981 అంటే ఇది తీసుకుంటుందా లేదా? ఇంకో పర్సెంటేజ్ వస్తుంది సార్, రెండు పక్కన వస్తాయి వైట్ కార్డ్స్. ఇయర్ కి రావడం లైట్ పక్కనే రెండు పెట్టింది సార్, రెండు ట్రై చేయండి. అది ప్రాబ్లం. అది అక్కడ 1981 అనేది ఉంది కానీ ఇక్కడ మనకి కన్వర్షన్లో ఇలా తీసుకుంటుంది. మనకి జస్ట్ చూడండి ఇప్పుడు 81 రావడం లేదు. ఇప్పుడు చూడండి 81తో ఉండేటన్ని డిస్ప్లే అవుతున్నాయి. చూడండి అర్థమవుతుందా? చూడండి మీకు ఎన్ని దాంట్లో ఎంతమంది జాయిన్ అయినారు 1981లో ఇలా రాసుకో. అందుకే మీకు 1 by 1 వస్తాయి. మీరు అన్ని ముందే అడుగుతున్నారు కాబట్టి మీకు అర్థం కావడం లేదు. నేను అనేది మీకు వచ్చే ఐడియా కరెక్టే కాదనడం లేదు. ఇవి మనకి ఇప్పుడు నేను అందుకే చెప్పాను లైక్ అనేది ఇప్పుడు చెప్పా కదా లేదా మీకు లైక్ అనేది రావాలి నెక్స్ట్ అనేసి అదే చెప్పబోతున్నాను మీకు ఎట్లా అనేది. లైక్ అనేది చూడండి లైక్ అంటే ఏంటంటే సెర్చింగ్ అన్నమాట. మీకు సెర్చ్ మనకి ఏదైతే స్ట్రింగ్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూలో నుంచి క్యారెక్టర్ని సెర్చ్ చేస్తుంది. చూడండి ఎలాగా అనేది మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి అండర్స్కోర్ అని ఒకటి పర్సెంటేజ్ అని. లైక్ అంటే చూడండి ఫస్ట్ మనకి ఏంటంటే ఇచ్చిన ఏదైనా లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. నెక్స్ట్ చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఈ నేమ్ అనేది ఏంటి మనకి చూడండి ఈ నేమ్ అనేది ఒకటి తీసుకుని ఈ నేమ్లో మనం చేద్దాం అనుకుంటాం. లైక్ అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి ఈ నేమ్ అంటే ఏంటి మనకి కింగ్, బ్లేక్, క్లార్క్ ఇట్లా ఉన్నాయి అవునా. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ నేమ్ లైక్ ఏతో చూస్తున్నాను ఎవడన్నా ఉన్నాడా ఏతో. చూడండి ఏ లైక్ అంటే ఏతో చూస్తే ఏతో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ విత్ ఏతో ఏదైతే ఉన్నాయో చూడండి డిస్ప్లే అయినాయి. మనం చూడండి ఏం రాయలేదు ఇక్కడ జస్ట్ చూడండి అర్థమవుతుందా. లైక్ అంటే ఏం లేదండి మనం ఇచ్చిన ఏదైతే కాలం తీసుకున్నామో ఆ కాలంలో స్టార్టింగ్ విత్ ఏ అనేది ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి నెక్స్ట్ ఇలా
ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత పర్సెంటేజ్ చేస్తే స్టార్టింగ్ క్యారెక్టర్స్, ఎండింగ్ విత్ ఏదైనా ఎస్ ఉందనుకోండి, ఎస్తో చూడండి ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. ఇలాగా లైక్ అనేది చూడండి, జస్ట్ అర్థమవుతుందండి. లైక్ ఫస్ట్ మనకి పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ తర్వాత ఎస్ అని ఇస్తే అది లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ ఏ స్టార్టింగ్ లెటర్ క్యారెక్టర్ ఉందనుకోండి, స్టార్టింగ్తో ఏదైతే ఉన్నదో ఆ ఇచ్చిన క్యారెక్టర్తో ఏదైతే నేమ్స్ ఉన్నాయో అన్ని డిస్ప్లే చేస్తుంది మనకి. పర్సెంటేజ్ తర్వాత ఎస్ ఏదైనా వాల్యూ ఇచ్చామనుకోండి, ఆ ఎండింగ్లో ఏదైతే వాల్యూ ఉందో అలా వస్తుంది. ఇప్పుడు నేను పర్సెంటేజ్ ఎస్ అనేది మిడిల్లో ఇస్తున్నాను. ఇప్పుడు పర్సెంటేజ్ ఎస్ అంటే మనకి మిడిల్లో ఏదైతే వాల్యూ చేస్తుందో ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి అర్థమవుతుందా? జోన్స్, స్కాట్ ఏదైనా రావచ్చు మనకి, ఇట్లా స్మిత్, ఎనీ వాల్యూ మీకు స్టార్టా ఎండా అనేది ఏం లేదు, అన్ని వాల్యూస్ వస్తాయి. మిడిల్లో అనేది కూడా తీసుకుంటారు, కన్సిడర్ చేస్తాం మీకు, అలాగా డిస్ప్లే అవుతుంది. లైక్ అని ఎస్ ఉంటే సరిపోతుంది మీకు అంతే. మిడిల్ ఇట్లా ఇస్తే పర్సెంటేజ్ బిట్వీన్లో ఎస్ ఇస్తే, మధ్యలో ఇస్తే ఓకేనా. ఫస్ట్ ఏ ఇప్పుడు స్టార్టింగ్ క్యారెక్టర్ ఏ కానీ బి కానీ ఉందనుకోండి, ఆ నేమ్తో ఏదైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తుందండి. చూడండి మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు జస్ట్ సెలెక్ట్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ స్టార్ట్ విత్ ఏ అంటే జస్ట్ ఇది మనం చేసాం ఏ అనేసి. లిస్ట్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్, ఎస్తో ఏదన్నా ఇది స్టార్ట్ కాదు, ఎండ్ విత్ ఎస్, ఎండ్ విత్ ఎస్ చూడండి, ఎండ్ విత్ ఎస్. నెక్స్ట్ లిస్ట్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ గాట్ 5 letters. ఇది వర్కౌట్ అవ్వడం లేదు చూడండి, నాకు దీంట్లో టోడ్లో రావడం లేదు ఇది. నేను ఏమన్నా ఇక్కడ చూడండి, ఇది 5 అండర్ స్కోర్ అంటే ఒక క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది మనకి. ఇది అండర్ స్కోర్ ఇక్కడ వర్కౌట్ అవ్వడం లేదు ఇక్కడ నాకు, మీరు మీ సైడ్ నుంచి వెరిఫై చేయండి. నెక్స్ట్ అది ఇది ఒకటి అండర్ స్కోర్ అంటే వస్తుంది చూడండి. అండర్ స్కోర్ అంటే దీంతో ఏదైతే నేమ్స్ ఉన్నాయో అవి ఎన్ని ఇచ్చాం, అండర్ స్కోర్స్ 5 ఇచ్చాం చూడండి. ఇక్కడ జస్ట్ చూడండి, ఫస్ట్ ఒక అండర్ స్కోర్ ఇచ్చాను, ఏమైంది చూడండి, రాలేదు, ఆ నేమ్తో రాలేదు. 2 ఇచ్చాను, 2తో కూడా రాలేదు. 3 ఇచ్చాను, మనకి ఏం లేవు 3 క్యారెక్టర్స్తో నేమ్. 4 ఇచ్చాను, 4 ఇస్తే ఏమొచ్చాయి చూడండి, 4 నేమ్స్తో వచ్చాయి లేదా. అండర్ స్కోర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన ఏదైతే టేబుల్లో కాలం ఉందో అదొక ఫస్ట్ కే అనేది ఒక్కటే ఉందనుకోండి, మనం ఫస్ట్ అండర్ స్కోర్ ఇచ్చినప్పుడు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మనం మీరు ఇలాగా. ఇప్పుడు చూడండి, నేను కే అనేది ఉంది కదా మనకి, జస్ట్ కే అని ఇచ్చి 3 అండర్ స్కోర్లు ఇచ్చాను ఇట్లా, ఇలా మన రిక్వైర్మెంట్ ప్రకారం. అంటే ఏమొచ్చింది, కింగ్ వచ్చింది. అలా అండర్ స్కోర్ అంటే మన ఇచ్చిన వాల్యూ తర్వాత అండర్ స్కోర్ ఇస్తే దాని యొక్క 3 ఇచ్చాం, 3 అండర్ స్కోర్స్ ఇచ్చాం. అంటే ఏంటి, కే తర్వాత ఏదైతే 3 వాల్యూస్ ఉన్నాయో అన్ని డిస్ప్లే చేస్తుంది మనకి. నెక్స్ట్ ఏ అని ఇచ్చాను, ఏ ఇలా లేకుండా ఇలా ఇవ్వండి, జీ అని ఇవ్వండి, కింగ్ ఇలా అయినా వస్తుంది మనకి. చూడండి వచ్చిందా లేదా. ఫస్ట్ ట్రీట్ చేస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ 3 క్యారెక్టర్స్ తర్వాత జీ ఏదైతే ఉందో సెట్ చేస్తుంది మనకి. ఫస్ట్ 3 క్యారెక్టర్ జీ ఉంది, లాస్ట్ క్యారెక్టర్ జీ ఉంది అంటే అండర్ స్కోర్ దాని బిఫోర్ ఏమున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. లైక్ అర్థమవుతుందా. ఇట్లా అండర్ స్కోర్తో కూడా చేయొచ్చు, పర్సెంటేజ్తో చేయొచ్చు. మనకి అండర్ స్కోర్తో అనేది నెవర్ మనం తక్కువ ఇచ్చేస్తాము, పర్సెంటేజ్తో మనం ఎక్కువ ఇచ్చేస్తాం.